అందరికీ నమస్కారం అండి. దయచేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక జడ అమ్మాయి 5వ భాగం. రచన అరవింద గారు. మరి సీరియల్లోకి వెళ్దాం. కొత్త మోజు ఇప్పుడు మీ వదిన మాట వింటున్నాడు మీ అన్నయ్య, పాతబడ్డాక ఏం చేస్తాడో అన్నారు ఆవిడ. అప్పటికి మాట వినటం అలవాటైపోతుంది. ఇంకొంచెం సేపు లాన్లో కూర్చుందాం అంది సునంద. అక్కడ ఎండ లేదు. కొంచెం దూరంలో మాలి చెట్లకు నీళ్లు పెడుతున్నాడు. నువ్వు యువతరంలో చేరకూడదు అంది సునంద. ఏమిటది అన్నాను. విద్యార్థులు, టీచర్స్ ఎవరైనా సరే మెంబర్గా చేరచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సమకాలీన సమస్యలు ఎన్నో చర్చకు వస్తూ ఉంటాయి. ప్రపంచ జ్ఞానం ఇనుబడిస్తుంది అన్నది సునంద. నాకు ప్రపంచ జ్ఞానం కావాలంటావా? నీకే కాదు, అందరికీ ఉండాలి. ఈనాటి స్త్రీలు సంఘంలో సమర్థవంతంగా మెలగాలి అంటే ఆత్మరక్షణ తెలిసి ఉండాలి. స్త్రీల సమస్యను తెలుసుకుని సహకరించుకోవాలి. ఒకసారి మేము మీటింగ్ నుంచి వస్తున్నాం, 3 అమ్మాయిలం. మాకు తోడుగా శ్రీరామ్, వెంకట్ ఉన్నారు. వెనక నుంచి ఎవరో వచ్చి మాలిని భుజం మీద చేయి వేశాడు. అసభ్యంగా వాగాడు. శ్రీరామ్కి కోపం వచ్చి వాళ్లతో కలియబడ్డాడు. మేము వద్దంటున్నా సరే బాగా దెబ్బలు తగిలాయి. ఇంతలో ఏదో కారు వస్తుంటే వాళ్ళు పారిపోయారు. తర్వాత శ్రీరామ్ ఏం చేశాడో తెలుసా? జిమ్నాషియంలో చేరాడు. సునంద చెప్తోంది. సురేన్ వచ్చాడు. ఆలస్యం చేశారా అన్నాడు. లేదు, 2 నిమిషాల ముందే వచ్చారు మీరు అన్నాను. శైలాని ఇంటి దగ్గర దింపుతావా అడిగింది సునంద. తప్పకుండా అన్నాడు సురేన్ నన్ను చూస్తూ. అమ్మని రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు డాక్టర్ అంది సునంద. కారు దాకా వచ్చింది. సోమవారం స్కూల్కి వస్తానంది. కారు కదిలింది. మీ ఇంటికి రావడానికి ఆలోచించాల్సి వస్తోంది. రోజు నన్ను దింపటం. చెప్పాను కదా మనం ఫ్రెండ్స్ అని. కారు ఎటుపోతుందో నాకు తెలియట్లేదు. ఆ రోడ్డుతో నాకు పరిచయం లేదు. ఈ ఊళ్ళో చాలా ప్రాంతాలు నాకు బాగా తెలిసినా నీ చేతికి ఆ వాచ్ బాగాలేదు, మార్చేయకూడదు. చాలా మంచి రకాలు ఉన్నాయి, కావాలంటే నేను తెచ్చి పెడతాను. 500-600 మార్కెట్లో కంటే చౌక అన్నాడు. నేను మార్చాలనే అనుకుంటున్నాను. అయినా ఈ వాచ్ కూడా నాకు ఇష్టమే. నేను కాలేజీలో చేరినప్పుడు మా నాన్న కొన్నారు. ఇది దాచి నా కూతురు కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఇస్తాను అన్నాను. ఐ లైక్ ఇట్, ఐ హ్యావ్ ఐడియాస్ అన్నాడు మెచ్చుకుంటున్నట్టు చూస్తూ. కారు ఆగింది ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర. అతడి వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆకలేస్తోంది, ఏమైనా తీసుకుందాం అంటూ దిగిపోయాడు. నాకు వెళ్ళాలని లేదు. నో అని ఎలా చెప్పటం? అయినా ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించుకున్నాను. జవాబు ఏమీ తోచలేదు. నెమ్మదిగా కారు తలుపు తీసి దిగాను. సురేష్ నా వైపు చూసి నవ్వాడు. నేను అంగీకరించినందుకు సంతోషం. హఠాత్తుగా నా ఆధిక్యత పెరిగినట్టు అనిపించింది నాకు. ఈ మనుషులందరికంటే కూడా ఎత్తు పెరిగినట్టుగా ఉంది. కుషన్స్ ఉన్న కుర్చీలు, కన్సీల్డ్ లైటింగ్, గోడల మీద పెయింటింగ్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్తో రెస్టారెంట్ వేరే లోకంలా ఉంది. జనం ఎక్కువగా లేరు. ఉన్నవాళ్ళు కూడా జంటలే అతి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. ఏం కావాలి? ఐస్ క్రీమ్ ఇష్టమేనా? ఇష్టమే అన్నాను. ఐస్ క్రీమ్ కట్లెట్స్ వచ్చాయి. అతడేదో డ్రింక్స్ తెప్పించుకున్నాడు. ఇతడు తాగుతాడన్నమాట అనుకుంటున్నాను. ఎందుకు అలా చూస్తావు? దిస్ ఈజ్ బీర్ ఓన్లీ. అభ్యంతరమా అన్నాడు. నన్ను తాగమంటే అభ్యంతరమే, మీరు తాగితే అభ్యంతరం లేదు. నన్ను క్షేమంగా ఇల్లు చేరిస్తే చాలు అన్నాను నవ్వుతూ, నా అనుమానాలు బయటపడకుండా. సురేన్ గలగలా నవ్వాడు. యువర్ ఎ స్పోర్ట్ శైలా, ఐ లైక్ యూ అన్నాడు. అతడి నవ్వు చాలా బాగుంది. ఐస్ క్రీమ్ బాగుంది. 3 in 1 తింటున్నాను. నాకంటే గొప్ప స్పోర్ట్స్ని చూపించనా అన్నాను. అతడికి అర్థం కాలేదు. ముందు కొంగి ఏమిటి అన్నాడు. పక్కకు చూడమని సౌమ్య చేశాను. అతను గ్రహించాడు. మాకు దగ్గరలో ఒక జంట కూర్చున్నారు. అతడు సన్నగా ఉన్నాడు, ఆవిడ లావుగా ఉంది. అతడి ముందు దోశ ఉంది, తింటున్నాడు. ఆవిడ దోశ తింటం అయ్యాక దహీ వడ తింటోంది. అతడి వైపు వంగి గులాబ్జామ్ అంది. ఎవరో తరుముతున్నట్టు గబగబా తింటోంది. అతడు ఇంకా దోశ తింటున్నాడు. వాడు ఆలస్యం చేస్తున్నాడు.
ఆ చేత్తో బోండా కూడా తెమ్మనండి అంటోంది. సురేన్ నా వైపు చూసి కొంటెగా నవ్వాడు. అయితే వాచ్ కావాలా? డబ్బు ఎప్పుడు ఇచ్చినా ప్రాబ్లం లేదు అన్నాడు. కావాలి, తప్పకుండా కొనుక్కుంటాను. బ్లూ ఆర్ బ్లాక్ డయల్ ఉండాలి. ఎక్కడ మీట్ అవుదాం? కళాంజలికి వస్తావా? అక్కడ క్రౌడ్ ఉండదు. నెక్స్ట్ వీక్లో ఏ రోజైనా అన్నాడు సురేన్. బుధవారం నాకు షాపింగ్ పని ఉంది, వస్తాను. స్కూల్ అయ్యాక వస్తాను 4:30కి. ఎక్కడ కలుసుకోవాలి? కళాంజలి తెలుసు కదా అన్నాను. లేస్తూ పక్కకు చూశాను. ఆవిడ బాదం కీర్ తాగుతోంది. వెడదామా? ఆవిడ ఇంకా ఏం ఆరగిస్తుందో చూస్తావా అన్నాడు సురేన్ నవ్వుతూ. ఇక డ్రాయింగ్ రూమ్లో బూజులు దులుపుతున్నాను. అప్పుడే వంటగా పూర్తయింది. వదిన అక్కడికి వచ్చింది. నిలబడి నన్నే చూస్తోంది. 2 నిమిషాలు గడిచాయి. ఏదో అడగడానికి సందేహిస్తుంది అనుకున్నాను. ఏమిటి వదినా, ఊరికే నిలబడి చూడకపోతే అదేదో చెప్పరాదు అన్నాను. నువ్వు పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవు శైలా? రాంబాబు చేసుకోవచ్చు కదా అంది. బూజుల కర్ర మూలక పడేసి స్టూల్ మేంచి కిందకి దిగాను. అన్నయ్య దగ్గర నుంచి సమాచారం అంతా సేకరించిందన్నమాట. 50,000 ఎక్కడి నుంచి తెమ్మంటావు అన్నాను. అంతా అబద్ధం. నీకోసం అతను పెళ్లి మానుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడట అంది. వదిన కళ్ళల్లో సానుభూతి ఉంది. రాంబాబు కోసం కాబోలు. నిజంగానా? నాకు భలే గర్వంగా ఉంది వదిన అన్నాను చీర దులుపుకుంటూ. వేళాకోళం కాదు శైల, అతను చాలా మంచివాడు. అతని కోసం నువ్వు ఒప్పుకోవచ్చు, కట్నం ఇద్దాం, మనం ఇవ్వగలం కదూ అంది. రాంబాబుని ఎప్పుడూ చూడలేదు వదిన, అయినా అతడంటే అభిమానం వచ్చేసింది. అన్నయ్య ఏం చెప్పాడో మరి. నీకు తెలియదులే, వాళ్ళ నాన్న దగ్గర అతడి ఆటలు సాగవు. 50,000 ఇద్దామంటావా చెప్పు అన్నాను నిజంగా అడుగుతున్నట్టు. ఏం కాదు, 20,000 చాలట. నాకెందుకు అకస్మాత్తుగా కోపం వచ్చింది. 20,000 ఇచ్చి పెళ్లి చేసుకుని తర్వాత అన్నాను. వదిన తెల్లబోయింది. నా కోపం కూడా పసికట్టింది. నేను చేసుకోను, నేను ఉద్యోగం చేస్తున్నాను, అతడికి ఉద్యోగం లేదు. మంచిది, చేసుకున్నాక తప్పకుండా కాంప్లెక్స్ పెరుగుతుంది. దుర్గాంబ గారికి 20,000 చాలవు. ఇంకా డబ్బులు తెమ్మని నన్ను పుట్టింటికి పంపించేస్తుంది. ఏవీ కాదు, రాంబాబు ఎవరిని ఒప్పుకోవటం లేదట. అవును, మంచి ఉద్యోగం సంపాదన లేవు కదా అన్నాను. చిన్నప్పుడు రాంబాబు రాసిన ఉత్తరం గుర్తొచ్చింది. నవ్వొచ్చింది. రాంబాబు ఇంకా అదే అవస్థలో ఉన్నాడా? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏం వదినా అన్నాను. నీకు తెలియదు నువ్వేం కోల్పోతున్నావో అంది. నవ్వాను, కానీ నాకు మనసులో లోతుగా తగిలింది ఆ మాట. పెళ్లి చేసుకుని వదిన ఏదో పొందుతోందా? ఈ 2 నెలల్లోనూ వదిన ఇంకా ఆరోగ్యంగా ఉంది. ఆ కళ్ళల్లో తృప్తి, ఆనందం. ఇద్దరూ ఏ వస్తువుల గురించి, ఏ సినిమాకి వెళదాము అనే విషయం మీదే కాసేపు వాదించుకుంటారు, కోపం నటిస్తారు. తెల్లవారేసరికి మామూలుగా మాట్లాడుతూ నవ్వుకుంటారు అన్నయ్య వదిన. నేను వదినలాగా తృప్తి పడగలనా? ఎందుకీ అనవసరపు ఆలోచన? నా ప్రయత్నంలో నేనున్నాను కదా. పొద్దున్నే నా మనసు పాడు చేసావు వదిన. నేను నీ పక్షం ఉన్నాను, కానీ నువ్వు నా వ్యతిరేక పక్షం చేరిపోతున్నావు. నన్ను ఇంట్లో ఇచ్చి త్వరగా పంపించాలనుకుంటున్నావు. ఎలా అవసరమైతే అలాగే చేయాలి మరి అంది వదిన. బూజులు దులిపానని తల మీద స్నానం చేశాను. తలారింది. అద్దంలో జుట్టు చూస్తున్నాను. కత్తెర తీసుకున్నాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. భుజాల దాకా వదిలేసుకుంటే ఎంత బాగుంటుంది జుట్టు. ఇంకా ఆలోచించకూడదు, కత్తిరించేయాలనుకున్నాను. సురేన్ ఏమనుకుంటాడు? తన మాటల ప్రభావం అనుకుంటాడేమో. అతడికి తెలియదుగా ఇది నా పాత కోరిక అని. అతడట్ట అనుకోకూడదు, అతడి కోసం అనుకోకూడదు. కత్తిరించుకోనిప్పుడు అసంతృప్తిగా కత్తెర పెట్టేశాను. జడ అల్లుకున్నాను. సాయంత్రం కళాంజలిలో మరీ ధైర్యం చేస్తున్నానా? ఇందులో తప్పే ఉంది. వాచ్ నేనే కొనుక్కుంటున్నాను. అవును, ఇవాళ బుధవారం. పర్సులో రోజు చిల్లర ఖర్చు కాక 600 పెట్టుకున్నాను. స్కూల్కి వెళ్ళగానే నన్ను చూస్తూ ఈవేళ చాలా అందంగా ఉన్నావు అంది సుందరి. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటావు అంది మళ్ళీ. సంతోషం వేసింది. షాంపూ చేసుకున్నాను. ఐబ్రోస్ ప్లక్ చేశాను. శ్రమ ఫలించింది. సాయంత్రం దాకా ఇలాగే ఉండాలి అనుకున్నాను. సునంద స్కూల్కి వస్తోంది. వాళ్ళ అమ్మగారికి కులాసాగా ఉంది. ఇంటికి వచ్చేశారు. ఇంటర్వెల్లో రత్నమాల వచ్చి చెప్పింది నాతో. మా ఇంటి దగ్గర ఒక బాలవిహార ప్రారంభిస్తున్నాం, మా పక్క వాళ్ళ ఇంట్లోనే. ఆవిడ నాతో 2 సార్లు నాయర్ గారి ఇంటికి వచ్చింది. ఆవిడకి చాలా నచ్చింది. మా ప్రాంతంలో లేదు, అక్కడ పిల్లలందరికీ ఉపయోగంగా ఉంటుంది. పై శనివారం ప్రారంభోత్సవం జరుగుతుంది. అందరినీ పిలుస్తున్నావు, నువ్వు కూడా తప్పకుండా రావాలి శైలా అంది. ఈవిడిలో ఈ మార్పు ఎలా వచ్చింది ఇంత త్వరగా? ఆవిడ స్వతహాగా తెలివైంది.
ఏది మంచో ఏది చెడో తెలుసు, కానీ మనుషులకు దారి చూపేవాళ్ళు కావాలి. సునంద వంటి వాళ్ళకి తప్ప. ఇది మంచిది, ఈ దారిలో వెళ్ళు అని నిర్దేశించేదాకా గాలిలో కొట్టుకుపోతూ ఉంటారు గమ్యం లేని మనుషులు. ఇక తప్పకుండా వస్తానన్నాను రత్నమాల గారితో. ఈ మధ్య పిల్లలకు పాఠాలు బాగా చెప్తున్నాను. సునంద దగ్గర నుంచి నేర్చుకున్న వాటిల్లో ఇదొకటి. ఇదివరకు తెలియని సంగతులన్నీ పిల్లలకు పాఠాలు చెప్తుంటే తెలుస్తున్నాయి. నేను చదువుతున్నప్పుడు అర్థం అవ్వని సంగతులు ఇప్పుడు తేట తెల్లమవుతున్నాయి. కళాంజలి లోపలికి వెళ్ళాను. చీరలు చూపించమన్నాను. హ్యాండ్లూమ్ చీరలు బోలెడ్ రకాలు, బ్యూటిఫుల్ డిజైన్స్. ఆ 600 పెట్టి చీర కొందామనిపించింది. బయట కారు ఆగిన చప్పుడైంది. నా గుండె కొంచెం తీవ్రంగానే కొట్టుకుంది. ఎవరైనా కావచ్చు అనిపించింది. మళ్ళీ అతడే అయి ఉంటాడు అనుకుంటున్నాను. ఈ ప్రింట్ బ్లూలో ఉందా? లేదండి, అయిపోయింది, ఇదొక్కటే మిగిలింది అన్నాడు సేల్స్ మ్యాన్. హలో శైల. ఆ గొంతు సురేంది. అమ్మయ్య, ఈ నిరీక్షణ ముగిసింది. వెనక్కి తిరిగి అతన్ని చూశాను. అవ్యక్తమైన ఆనందం గుండెల పొరల్లో. వలలో పడుతున్నానా? చీరలు బేరం చేస్తున్నాను అన్నాను. నచ్చాయా? అడ్డంగా తల ఊపాను. నాకు బ్లూలో కావాలి, ఈ గ్రీన్ అక్కర్లేదు. బయటకు వచ్చాం. అతడు ప్యాకెట్లోంచి వాచి తీశాడు. చూస్తూ ఉండిపోయాను. బ్లాక్ డయల్, గోల్డ్ చైన్. చాలా బాగుంది అన్నాను. అది తీసేసేయి అన్నాడు. పాతది తీసేశాను. తీసి నా బ్యాగ్లో పడేశాను. వాచ్ ఇమ్మన్నట్టుగా చేయి చాపాను. కుడి చెయ్యి. నీ చెయ్యి ఇవ్వు. ఏదో సంకోచం. మళ్ళీ ఒక తెగింపు. ఎడం చేయి అందించాను. అతను వాచ్ పెట్టాడు ఆ చేతికి. నిజంగా చేతికే అందం వచ్చింది. చాలా బాగుంది అన్నాడు, చేతిని మృదువుగా నొక్కి వదిలేస్తూ. ఈ చిన్న చిన్న చేష్టలు ఎందుకింత అర్థవంతంగా ఉంటాయి? మనసులో కన్నీళ్లు ఊరుతున్నాయనిపించింది. అది కళ్ళల్లోకి రాకూడదని కోరుకుంటున్నాను. చప్పున గుర్తొచ్చింది అతడికి డబ్బు ఇవ్వాలి అని. బ్యాగ్ తెరిచి పర్స్ తీసి ఇచ్చాను. తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. అనుకున్న పని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవటమేనా? అప్పుడేనా? స్టూడియోలో ఎప్పుడైనా చూసావా శైల? అదే మోడలింగ్ గురించి చెప్పాను కదా. నా ఫ్రెండ్ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. స్టూడియో ఇంకొక ఫ్రెండ్ది. స్టూడియో అంటే మామూలుది కాదు, మోడలింగ్ ఎంటర్ప్రైజ్ ఊర్వశి అన్నాడు. నిజానికి నాకు స్టూడియో చూడాలని లేదు. అతడి గురించి తెలుస్తుంది. అతడి స్నేహితులు, అతడి సరదాలు, అతడి అలవాట్లు, అతడికి సంబంధించింది ఏదైనా సరే తెలుసుకోవాలనుంది. లేదు, నేనెప్పుడూ చూడలేదు అన్నాను. చూద్దు కానీ పద వెళ్దాం. ఏదో బెరుకుగాను ఉత్సాహంగానూ ఉంది. కారు పోతూ ఉంటే ఈ ఊళ్ళో పెరిగిన నాకు తెలియని చోట్లు చాలా ఉన్నాయని అనిపించింది. ఆ రోడ్లో వరుసగా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, అన్ని ఆఫీసులు, షాపులు. మధ్యలో ఒక బిల్డింగ్ ముందు కారు ఆపాడు సురేన్. తలెత్తి చూశాను. నియాన్ లైట్లలో ఊర్వశి అనే అక్షరాలు వెలుగుతున్నాయి. లోపల ఏదో జంకుగానే ఉన్నా అతడి పక్క స్థిరంగానే నడుస్తున్నాను. మెట్లెక్కి పైకి వెళ్ళాం. చాలా పోష్గా ఉంది. మేము ప్రవేశించిన గది వెనక ఒక అతను టేబుల్ దగ్గర కూర్చొని రాసుకుంటున్నాడు. ఇంకొక అతను సోఫాలో కూర్చుని ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. గదిలోకి వెళ్ళగానే నా చూపులు ఆకట్టుకుంది ఆ అమ్మాయి. అతను లేచి వచ్చాడు, పెద్దగా నవ్వుతూ. చాలా తెల్లగా ఉన్నాడు, తెలుగు వాళ్ళ లేడు. హలో సాగర్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. ఫ్రెండ్స్ ఇతన్ని సాగర్ అంటారన్నమాట. మిస్ శైలజ నా ఫ్రెండ్, స్టూడియో చూడటానికి వచ్చారు. ఇతను కపూర్. గ్లాడ్ టు మీట్ యూ, కమిన్ అంటూ సోఫాల వైపు నడిచాడు. ఆ అమ్మాయి కూర్చున్న చోట సోఫాల్లో కూర్చున్నాం. ర్యాక్స్లో ఫోటోగ్రఫీ సామాను కాబోలు ఉంది. లోపలికి ఇంకా గదులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఫ్లడ్ లైట్స్ స్టాండ్కి అమర్చున్నాయి. ఇంకొక వైపు రాగానే ఆకర్షించేలా 2 యువతుల నిలువెత్తు ఫోటోలు ఉన్నాయి. ఒక అమ్మాయి బికినీలో ఉంది. రెండో యువతి చీర ధరించింది. జుట్టు ఎగురుతోంది. గదిని చూస్తున్నాను కానీ నిజంగా నా దృష్టి అంతా అక్కడ కూర్చున్న అమ్మాయి మీద ఉంది. మా రాకను కూడా పట్టించుకోకుండా సిగరెట్ తాగుతోంది. మీట్ మిస్ సుజీ, మా మోడల్. జ్యోతి కెమికల్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి అడిగారు. ప్రస్తుతం వాళ్ళకి మోడలింగ్ చేస్తోంది. అనురాధ ఫ్యాబ్రిక్స్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు అంటూ పరిచయం చేశాడు సురేన్ స్నేహితుడు. అతని మాటలు వింటూ మిస్ సుజీని మొహమాటం లేకుండా చూశాను. చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి, ఆకర్షణీయంగా ఉంది. ఆ మేకప్ ఆ అమ్మాయిలో ఉన్న అందాన్ని అంతటినీ పైకి తెస్తోంది. పూల ప్రింట్ ఉన్న పసుపు రంగు మ్యాక్సీ వేసుకుంది. మెడకు దగ్గరగా ఉన్న సన్నటి గొలుసుకి లాకెట్ ఉంది.
చెవులకు కూడా అదే రకం ఆభరణాలు ఉన్నాయి. జడలు జడలుగా అల్లిన ఈ హెయిర్ స్టైల్ చేసుకుంది. సిగరెట్ తీసేసి యాస్ట్రేలో పడేసి నమస్తే అంది మిస్టర్ కపూర్ పరిచయం చేస్తూ ఉంటే. నేను ప్రతి నమస్కారం చేశాను. ఇంతలో ఫోటోలు వచ్చాయి. కపూర్ లేచి అందరికీ అందించాడు స్వయంగా. నువ్వు ఫోటో తీయించుకుంటావా? కపూర్ తీస్తాడు అని అడిగాడు సురేన్ నన్ను. ఫ్యాంట చల్లగా గొంతులో దిగుతోంది. ఫోటోనా? ఇప్పుడా? ఇలాగా? నాన్నకి చెప్పాలి. ఫోటోలు తీయించుకుంటాను నాన్న. మొహం ఎందుకు అలా పెడతారు? ఫోటోగ్రఫీ ఒక కళ. నాన్నతో సంభాషిస్తున్నాను. సురేన్ జవాబు కోసం నన్నే చూస్తున్నాడు. ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తా అన్నాను. అయితే వెళ్దామా అన్నాడు. లేచాం. మెట్లు దిగి వచ్చి కారులో కూర్చున్నాం. ఎక్కడికి వెళ్దాం ప్రశ్నించాడు. అప్పుడే విడిపోవటం ఇష్టం లేనట్టుగా. మా ఇంటికి మీరెప్పుడు లోపలికి రాలేదు, మా నాన్నని కలుసుకోలేదు అన్నాను. ఇంటికొద్దు, కొంచెంసేపు మనమే ఎక్కడికైనా వెళ్ళాలి. స్కూల్ నుంచి వచ్చేసాను. వదినకు నా వాచి చూపించాలి. అతను నవ్వాడు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ అడుగుతున్నాడు. ఎందుకు అన్నాను. అతను కారు స్టార్ట్ చేశాడు. డ్రైవ్ చేస్తూ ఎదురుగా చూస్తున్నాడు. నీకు తెలుసు, నీ పరిచయమైనప్పటి నుంచి అని నా వైపు చూసి నవ్వాడు. చురుగ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాను. పరిచయమైనప్పటి నుంచి ఏమిటి అన్నాను. నా ఆలోచనలు మారిపోయాయి. ఎప్పుడూ నా పక్కన నన్ను విడవకుండా నాకొక సహచరిణిగా ఉండాలని. మీ సహచరిణి ఎలా ఉండాలి? మోడల్ కావచ్చా, సినీ తార కావచ్చా, లేకపోతే మీరు వచ్చేటప్పటికి నవ్వుతూ కాఫీ అందించే గృహిణిలా కావాలా? చచ, నీ అంత అందం ఉంటే నేను ఊరుకోను. మిస్ ఇండియా బిరుదైనా రావాలి, ఊర్వశిగా పేరైనా పొందాలి, అంతవరకు నిద్రపోను అన్నాడు. నవ్వకుండా ఉండలేకపోయాను. ఇంటి దగ్గరికి వచ్చేసాం అన్నాను. మళ్ళీ ఎప్పుడు? శనివారం వస్తాను కదా, తారకు ప్రజెంటేషన్ కొనాలి, సునంద రమ్మంది అన్నాను. కారు ఆగటం, నేను దిగటం, అతను వెళ్ళిపోవటం నాకు తెలియదు. లోపలికి నడిచాను. ఎదురుగా డ్రాయింగ్ రూమ్లో రాంబాబు కూర్చుని ఉన్నాడు. అన్నయ్య, వదిన కూడా ఉన్నారు. నా మత్తు వదిలినట్టు అయింది. వాళ్ళు నవ్వుతూ హఠాత్తుగా ఆపేసినట్టుగా ఉన్నారు ముగ్గురును. ఎప్పుడొచ్చావు అని అడిగాను రాంబాబుని. ఇవాళే మధ్యాహ్నం. ఆలస్యమైంది అన్నాడు అన్నయ్య నన్ను ఉద్దేశించి. వదినకి చెప్పాను. వదిన ఇదిగో వాచ్. చేతిని వదిన మొహానికి దగ్గరగా పెట్టాను. నా చేయి పట్టుకొని చూసింది వదిన. చాలా బాగుంది, నీ చేతికి మరీ అందంగా ఉంది అంది వదిన. ఎక్కడ కొన్నావు? ఇంపోర్టెడ్లా ఉంది అన్నాడు అన్నయ్య. అది చెప్పకూడదు, రహస్యం అన్నాను నవ్వుతూ. వదిన కుర్చీలోంచి లేవబోతోంది. నువ్వు లేవకు, కాఫీ నేను కలుపుకుంటాను, మీరంతా తాగేశారా అన్నాను. అంది వదిన. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాను. కిచెన్లో పాలు వేడి చేస్తున్నాను. రాంబాబు ఏదో అడిగినట్టున్నాడు. సునంద, లాయర్ సాగర్ గారు అమ్మాయి. కారు వాళ్ళదే, కారులో ఉన్నది వాళ్ళ అబ్బాయి అయి ఉంటాడు అన్నాడు అన్నయ్య. పొగరా అన్నాడు రాంబాబు. సాగరా అన్నాడు రాంబాబు. నీకు తెలుసా? స్కూల్లో మనతో చదివాడు, నీకు గుర్తులేదు అన్నాడు రాంబాబు. లేదు అన్నాడు అన్నయ్య. అతను మధ్యలో ఆపేశాడు. నాకు బాగా తెలుసు అన్నాడు రాంబాబు. కాఫీ కప్పుతో వచ్చి కుర్చీలో కూర్చున్నాను. రాంబాబు వచ్చి చాలాసేపు అయిందని తెలిసింది. అన్నయ్య వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ టేబుల్ మీద ఉంది. అన్నీ చూపించారన్నమాట. స్నానం చేసి వస్తాను, కూర్చుంటావు కదా అన్నాడు అన్నయ్య. రాంబాబు ఉంటానన్నట్టుగా తల ఊపాడు. అన్నయ్య వెనక వదిన లోపలికి వెళ్ళారు. ఎలా ఉంది చెన్నైలో? ఆ పనిలోనే ఉన్నావా? ఏమిటి సంగతులు? మీ అమ్మగారు కులాసాగా ఉన్నారా అన్నాను. చాలా రోజుల తర్వాత రాంబాబుని చూస్తుంటే కబుర్లు వస్తున్నాయి. సంతోషంగా కూడా అనిపించింది. రాంబాబు నవ్వాడు, కానీ వెలితిగా ఉందా నవ్వు. అతడి చూపుల్లో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది. నన్ను నిశ్చితంగా చూస్తున్నాడు. చెన్నైలో బాగుంది, ఆ పనిలోనే ఉన్నాను, ఇక్కడంతా బాగున్నారు అన్నాడు వరుసగా జవాబులు చెప్తూ. అతన్ని కొంచెం అల్లరి పెట్టాలనిపించింది. అయితే మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏదైనా సంబంధం వచ్చిందా అన్నాను. కొన్ని క్షణాలు నా కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. నువ్వు రమ్మని రాశావు అందుకని అన్నాడు. నవ్వటం లేదు అతడు. నేను రమ్మన్నానా? లేదే, నేనెందుకు రమ్మంటాను అన్నాను. ఇంకా అలాగే చూస్తున్నాడు. ఈ చప్పున నేను రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది. అప్పటికే రాంబాబు మొహం పాలిపోయింది.
ఓ అదే, నువ్వు అన్నయ్య పెళ్ళికి రాలేదు, మాకు చాలా కోపం వచ్చింది. స్నేహితుడిని అంటావు కదా, ఎందుకు రాలేదు? నాకేదో అతడి మీద అధికారం ఉన్నట్టు అడుగుతున్నాను అనిపించింది నాకే. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి శైల, నా సమస్యలు నాకున్నాయి అన్నాడు. నా మనస్సు ముడుచుకుపోయినట్టయింది. నేను సరదాగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే అతడు గంభీరంగా మాట్లాడుతున్నాడు. అదండి మరి ఈ భాగం. మళ్ళీ తరువాయి భాగం రేపు విందాం. థ్యాంక్ యూ.